నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నెల మనకి అక్షయ తృతీయ రాబోతుందండి. నాకు తెలిసినంత వరకు ఆ రోజు బంగారం కొనాలి కొంచెమైనా అని అంటూ ఉంటారు. నిజంగా ఆ రోజు మనం బంగారం కొనాలంటారా మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే? అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే బంగారం కొనే పరిస్థితి లేదు, ఎక్కువైపోతుంది. రాను రాను ఇప్పుడు 2,00,000 కూడా రాబోతుంది. కాబట్టి బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలంటారు? దాని గురించి తెలియచేయండి. అసలు అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది మనకి? ముఖ్యంగా మనకి ఈ యొక్క 2026 సంవత్సరం ఏప్రిల్ 19 తారీఖు వచ్చేది అక్షయ తృతీయ. ఏప్రిల్ 19, 2026 సంవత్సరం. ఆ రోజు మనకి అక్షయ తృతీయ వస్తుంది. ఈ అక్షయ తృతీయ అనగానే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే కనుక, అక్షయ అంటే మనము ఆయుక్షణంగా ఉండకుండా కలకాలం కూడా చాలా బాగుండాలి అని పెద్దల దగ్గర దీవెన తీసుకునే దానికి అక్షయం అంటారు. అక్షయము అంటే మనం ఏదో సాధిస్తున్నామని కాదు, సాధించండి అని పెద్దల వద్దన దీవెన తీసుకునేదానికి అక్షయము అంటారు. ఇదే అక్షయం. అంతేగాని ఆ రోజున అక్షయ తృతీయ ఉందని చెప్పేసి అని బంగారం కొంటే మన దగ్గర బంగారం డబల్, త్రిబుల్, ఫోర్త్లు అవుతుందని కాదు. బంగారము ఆ రోజున కొనే అవసరం లేదు. బంగారం ఒత్తైనా సరే, 1 గ్రాము అయినా సరే, దానిలో మిల్లీగ్రామ్ అయినా సరే, ఎదుటి వారికి దానం ఇచ్చేదానికి పుణ్యం. ఆ రోజున ఎవరికైనా నలుగురికి అన్నం పెడితే పుణ్యఫలం. ఆ రోజున ఒక 3 చీరలు, 3 జాకెట్ ముక్కలు, 2 రకాల ఫ్రూట్స్ దానం ఇస్తే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. గ్రహదోషాలు ఉన్న వారికి నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాలు మేము పోస్తే గ్రహదోషాలు పోతాయి. వెండి అలానే రాగి, పాము పడగలు తీసుకుని వెళ్ళేసి దిష్టి తీసుకొని అవి ఉండిలో ఎక్కడైనా స్వామివారి దగ్గర వేస్తే మనకి కాలసర్పదోషం, నాగదోషం పోతుంది. పితృలకి బట్టలు పెట్టేసి పితృలకి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తే పితృదోషాలు పోతాయి. ఆ రోజు చేస్తే అంటే మనము 108 రోజులు జపం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అక్షయ తృతీయ రోజున మనం చేసే దానం అంత పుణ్యంతో సమానం. ఇది అక్షయ తృతీయ స్పెషల్. ఈ అక్షయ తృతీయ చేయవలసినటువంటి కార్యక్రమాలు. అంతేగానక క్యూలు పెట్టేసి బంగారు షాపులు ఎక్కడున్నా వదలకుండా ఏది దొరికితే అది పట్టుకుని వచ్చేస్తే అది మనము డబ్బులు ఇచ్చి శనీశ్వరుని కొనుక్కున్నట్టు. బంగారము శని ఒకటే. బంగారం శనితో సమానం. ఎందుకంటే చెప్తా. బంగారం ఉంటుంది, ఒంటి నిండా పెట్టుకుంటావు. నువ్వు ఒక్కదానికి ధైర్యంగా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు కదా. ఎందుకు వెళ్ళలేరు? మీకు ఒక బాన్సర్ కావాలి, లేకపోతే ఒక సెక్యూరిటీ కావాలి. మీకు లేకపోతే బంగారం ఒంటి మీద ఉంటే మనకి ఒక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది శని. ఇంట్లో పెట్టుకుంటారు, నిద్రపడుతుందా? ఏ దొంగలు ఎక్కడ దోచుకుపోతారో అని నిద్ర పట్టదు మనకి. అది మనకి శనీశ్వరుడితో సమానం. అది మనం దాచిపెడితే ఎక్కడ పెడతాం? బ్యాంకులో. ఆ బ్యాంకులో పెడతాం, లేకపోతే ఇంట్లో బీరువాలో పెడతాము. అది ఏమైనా వాడతారా? రోజు రెగ్యులర్గా ఏమైనా వాడేది? దానివల్ల ఏమైంది? కథలను ముద్దయిపోద్ది. కొన్నది ఇంట్లో వాడుకోకుండా పెట్టుకోకుండా ఉంటే అది శనితో సమానం కదా. దానివలన మనకి అవ్వాల్సిన పనులు అవ్వవు. ఏదైతే ముందుకు వెళ్ళాలో అది వెళ్ళలేం. కాబట్టి బంగారాన్ని ఒంటి మీద ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనిషికి బంగారం నిలువెత్తు ఉండాల్సిన అవసరం లేదు. గ్రామ్ బంగారం ఉన్న బంగారం ఒంటి మీద ఉండేటే ఏంటంటే శని భగవానుడు మనకి శుభదృష్టితో చూస్తాడు. కొంచెం ఉంటే చూస్తాడు. అతని బలం ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఏలనాటి శని ఉంటుంది మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలనాటి శని ఉంది, అర్ధాశ్మ శని ఉంది సింహరాశి వారికి. ఇలా చూసుకున్నట్టయితే కనుక అట్లాగా మనం అనుకుంటున్నాం ఏలనాటి శని ఉంది, అర్ధాశ్మ శని ఉంది అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే అవ్వాల్సిన పనులు ముందుకెళ్ళవు. ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం లేట్ అయిపోతూ ఉంటుంది. అంతే కదా. శనీశ్వరుడు మనిషిలో ఎక్కువ ఉంటే ఏమవుతుంది? చేయాల్సిన పనులు కావు, ఏ పని అవ్వదు, బద్ధకం ఏర్పడిద్ది, మొంద బుద్ధితో ఉంటారు, ఎవరు గుర్తించలేరు. మరి శనితో పోల్చినట్టు బంగారం కూడా ఎక్కువ ఉంటే సేమ్ అదే కదా. డబ్బులు ఇచ్చి మనం ఏం చేస్తున్నాం? బంగారం అని చెప్పి శనిని కొనుక్కుంటున్నాం. ఆ రోజు జమ్మి చెట్టు, ఈ జమ్మి ఆకు కూడా బంగారంగా కొలుచుకోవచ్చు. కొన్ని పండగల సందర్భంలో జమ్మి ఆకు కూడా బంగారంగా ఇస్తారు. ఎప్పుడు? దసరా సందర్భాల్లో జమ్మి ఆకుని తీసుకుని బంగారంగా ఇస్తారు. అదే సమయంలో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ రోజున ఉదయాన్నే మనము సూర్య భగవానుడికి ఆరాధన చేసుకోవాలి. ఉదయించే సూర్యుడికి ఆరాధన చేసుకొని గోధుమ పిండితో చేసేటువంటి బెల్లము గోధుమలు కలిపి తేనె బెల్లం కలిపి చేసేటువంటి పిండి పదార్థం ఏదైనా ఉంటే స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. అక్షయ తృతీయ మొదలు. ఇక మీకు కులదైవం, ఇష్టదైవం ఏమైనా ఉంటే అక్కడ కళ్యాణం కానీ, వ్రతం కానీ, నోము కానీ నోచుకోవాలి. ఇట్లా భార్యాభర్తలు బాగుండాలి, నా సంసారం, నా కుటుంబం, నా జీవితం అంతా బాగుండాలి అనుకోవాలి. చెడు దృష్టితో నలుగురు మనుషులు పడకూడదు, ఇంకో నలుగురికి సహాయం చేసే స్థితిగతుల్లో ఉండాలని ఆ రోజు చేసేటువంటి యజ్ఞ, యాగ, హోమ, దప, జపాలకి పుణ్యఫలం వస్తుంది. మనం చేసే ప్రతి దానం కూడా ఎన్నో రకాలటువంటి జన్మల్లో చేసిన పాప కార్యాలన్నీ కూడా పోతాయి.
అవే కాకుండా బంగారం కొనాలి అని చెప్పేసి నినాదం ఎందుకు వచ్చిందంటే, ఏదో రకమైనటువంటి ఫెస్టివల్స్, పండగలను మనం పెడితే వ్యాపారస్తులకు వృత్తి పొందేందుకు ఆ రోజు పెట్టుకుని తప్పితే, మన కామన్ పీపుల్ కొనుక్కొని ఏదో ఉద్ధరించుకోవడానికైతే కాదు. గ్రామ్ బంగారమైనా కొనాలి అని అనుకుంటారు. కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరము అక్షయ తృతీయ రోజున ఒక 1000 కిలోలు బంగారం కొంటారు. లేదా 100 కిలోలు, లేకపోతే కిలో 100 గ్రాములైన బంగారం కలిసి వచ్చిందంటే మన యొక్క దశ, అంతర్దశ, మన యొక్క నక్షత్రం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఈ సంవత్సరం ఎలా ఉంది అందుకు కలిసి వచ్చింది. అంతేగాని బంగారం కొనడం వల్ల కలిసి వచ్చింది అనేది కాదు. ఇప్పుడు వినాయకుని లడ్డు కొంటే నాకు కలిసి వచ్చిందని చెప్తారు. వినాయకుని లడ్డు నువ్వు కొనకపోయినా కలిసి వస్తుంది. నీ జాతకం మారుతుంది అక్కడితో. అది అన్నీ కూడా మనకి నమ్మకం. అది కొంటేనే అవుతుంది అనేది సెంటిమెంట్. అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు వినాయకుడు లడ్డు కొన్న వాళ్ళకి ₹1,00,00,000 వచ్చినాయి. వినాయకుడు లడ్డు కొన్న వాళ్ళకి ఎంతమంది కోట్లు వచ్చినాయి? చాలా మందికి ఉంటుంది. వచ్చినాయి కదా. అన్నీ కూడా ఏంటంటే మన యొక్క నమ్మకం తప్పితే వేరే ఇది చెయ్యాలి, ఇది కొనాలని లేదు. లేని వారు ఎవరైతే ఉన్నారో, బంగారం కొనలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. పసుపు కొమ్ములు ఒక 2, జాజికాయ ఒకటి, అలానే కరక్కాయ ఒకటి, అలానే గురిగింజలు ఏ కలర్లో ఉన్న పర్ల గురిగింజలు ఒక 4, 5 గురిగింజలు, లక్ష్మీ గవ్వలు, సాలగ్రామం చిన్నది, లక్ష్మీ గవ్వలు 7, ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒక వైట్ వస్త్రం కానీ, ఎల్లో కలర్ వస్త్రం కానీ, గ్రీన్ కలర్ వస్త్రం కానీ మూట కట్టుకొని అవన్నీ కూడా మనం ఎక్కడైతే డబ్బులు దాచిపెడతామో అక్కడ ఈ ముడుపు పెట్టాలి. దానికి ధూపం వేశారు. ఒక రోజున ధూపం వేసి ముడుపు ఆడ పెడితే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ప్రకృతి వైద్యాలు ఏదైనా లేని వారికి పరీక్షలు చేయించినా, వైద్యం చేయించినా మనకి ఆ పుణ్యఫలం వచ్చి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి అక్షయ తృతీయ రోజున చేయాల్సింది. ఇకపోతే ఈ యొక్క 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ రోజుకి బంగారం వచ్చేసి దాదాపుగా 2 లక్షల వరకు అందొచ్చు. ఆ అక్షయ తృతీయ 1,60,000 నుంచి 2 లక్షల వరకు ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే శుక్రుడు ఉచ్చంలో ఉన్నాడు, రవి నీచంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క బంగారం యొక్క ధర అనేది ఎగ్గు తక్కువగా ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేయకండి. భూమి రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి. బంగారం రేట్లు అనేది తగ్గు ఎక్కువలో ఉంటుంది. ఎంత ఏమైనప్పటికీ కూడా 2026 సంవత్సరంలో బంగారం రేటు 2 లక్షల కన్నా పెరగదు, 1,10,000 కన్నా తగ్గదు. కాబట్టి ఈ యొక్క రేడియేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అతిగా కొనుక్కొని ఇబ్బంది పడి వాల్స్కి అంటే స్ట్రెంత్ లేయించుకునే దానికి వెళ్ళకూడదు. కాబట్టి వెండి కొనండి, మంచి జరుగుతుంది. మనకి బాడీ మీద ఈ వెండి ఉంటే మంచిది. కొనుక్కోవాలని అనుకుంటే ఇంకా అక్షయ తృతీయ రోజున ఎవరైనా కొనాలనుకుంటే ఇంకా వారి ఇష్టం. ఏదైనా మనం దానం చేసినా అక్షయం అవుతుంది అంటే డబల్ అవుతుంది కూడా అంటూ ఉంటారు. నిజమేనండి అలా? ఖచ్చితంగా అండి. ఆ రోజు దానం చేస్తే చాలా మంచిది. కొనడం కూడా చేస్తే అంటే అందరూ అదే అనుకుంటారు. కొంటే నేను ఇవాళ గ్రామ్ కొంటే ఈ సంవత్సరంలో 2 గ్రాములు వద్దాం అనుకుంటారు. నువ్వు కొనంది ఎక్కడైతుంది? దానం చేస్తే పుణ్యం వస్తుంది. కొంటే ఏమి రాదు. మామూలుగా అన్ని రోజులు డబ్బుండి కొనుక్కుంటాం, ఆ రోజు డబ్బుండి కొంటావు. అంతమించి వేరే అయితే ఏం లేదు. అక్షయ తృతీయ స్పెషల్ అయితే కనుక ఇంటికి సోదరి భావంతో ఉన్న వాళ్ళని ఇంటికి పిలుచుకొని వారికి సారి పెట్టేసి పంచామృతాలు పెట్టుకుంటే తినేదానికైతే ఉంటుంది. అదే అక్షయ తృతీయకి చెల్లి కానీ అక్క కానీ సోదరి భావంతో ఉన్న వాళ్ళని తల్లిగారితో చేతైనా దీవెనలు తీసుకుంటే అది అక్షయ తృతీయ అవుతుంది. అప్పుడు వారికి మన కర్మలు, క్రియలు, పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోయేసి పుణ్యాలు మాత్రమే మిగిలిపోతుంది. వచ్చే జన్మలో మనం చేసేటువంటి కార్యక్రమం అంతా బాగుంటుంది. కాబట్టి ఎవరి దగ్గర దీవెనలు తీసుకొని, పెద్దవారి దగ్గర, గురువు దగ్గర దీవెనలు తీసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి 6వ స్త్రీల దగ్గర దీవెనలు తీసుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఇదే అక్షయ తృతీయ. చాలా చక్కగా తెలియసా గురుగారు. ధన్యవాదాలండి మీకు.